అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. హైదరాబాద్ నడిబొడ్డున, అది కూడా ఇక రేపే వ్యాలంటైన్స్ డే అనుకున్న సందర్భంలో ఫిబ్రవరి 14 అందరికీ గుర్తుంది కదా, ప్రేమికుల రోజు. ఇదే ప్రేమికుల రోజు అందరూ ఎన్నో హోటల్స్ని, రూమ్స్ని, లాడ్జీలని బుక్ చేసుకొని కొంతమంది ఫామ్ హౌస్లని అదేవిధంగా విచ్చలవిడిగా గడపడానికి ఇది విదేశీ సంస్కృతిని మన హైదరాబాద్ నడిబొడ్డున కూడా విచ్చలవిడిగా జరుగుతుండడం దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. అయినా నిజంగా ఇవన్నీ ఫిబ్రవరి 14 రోజే జరుగుతాయా అంటే కాదు అని మాత్రం 100% చెప్పగలుగుతాం. ఎన్నో అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాం. కానీ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి కూకట్పల్లిలో మిట్ట మధ్యాహ్నం పట్టపగలే ఒక విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నడిబొడ్డున కూకట్పల్లిలో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అసానా వెల్నెస్ స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. అందులో ఏకంగా పోలీసులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఒక్కసారిగా ఆ స్పా సెంటర్ పైన దాడి చేశారు. వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వ్యభిచారం జరుగుతుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంబడే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి 30 మంది యువకులు, 15 మంది యువతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం ఒక్కటే, ఇదే రోజు ఓన్లీ ఇది ఫిబ్రవరి 14నే జరుగుతుందా లేకపోతే అటువంటి చోట్లనే జరుగుతుందా అంటే 100% కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం, చుట్టుపక్కల ప్రదేశాల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రేమ జంటలు విహరిస్తున్న సందర్భాలు ఎన్నో చూసాం. పార్కులు కావచ్చు, అదేవిధంగా ఎవరూ లేకపోతే స్వయంగా ఇంటికి వాళ్ళు కలిసి ముచ్చటించుకోవడానికి అవకాశాన్ని పెంపొందించుకుంటున్న సమయంలో ఈ ఫిబ్రవరి 14 100% మనం కలవాలే అనే వాళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు చూడు. ఆ గోల్లో భాగంగా చాలామంది చాలా చోట్ల దొరికిపోయినప్పటికీ వాళ్ళు కొంతమంది పెళ్ళి అయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పెళ్ళి చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఇంకొంతమంది పెళ్ళి వేరే వాళ్ళతోటైనా ఇతరులతోటి తిరిగే ఉద్దేశంతో అయినా ఉండొచ్చు. ప్రేమ గుడ్డిది అంటే నిజంగా అది ప్రేమే గుడ్డిది, అంతేగాని ఇలా తిరిగే వాళ్ళు గుడ్డోళ్ళు కాదన్న విషయాన్ని గమనించుకోవాలి. ఈ హైదరాబాదే కాదు, తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో ఇలాంటి కల్చర్ వచ్చేసింది. మనం హైటెక్ సిటీ వైపు పోతే దాదాపుగా సాయంత్రం 6-7 గడిస్తే నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో అమ్మాయిలు తక్కువగా ఉన్నారు అన్న ఒక అంచనాకు వచ్చేసి దాదాపుగా ఇప్పటికీ పెళ్ళిళ్ళు అయితలేనటువంటి అబ్బాయిలు ఎంతోమంది ఉన్నారు. కానీ పెళ్ళిళ్ళైన వాళ్ళు ఒక్కరిద్దరిని మెయింటెనెన్స్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తుంది? నిజంగా ఈ విదేశీ సంస్కృతికి మన వాళ్ళు ఎందుకు ఈ ఉచ్చులో పడుతూ ఉన్నారు? ఈ ఉచ్చులో భాగంగా ఈ హైదరాబాద్ నడిబొడ్డున నడిపిస్తున్నటువంటి ఈ స్పా సెంటర్ ఏదైతే ఉందో, ఈ స్పా సెంటర్లో తీసుకొచ్చినటువంటి అమ్మాయిలు మన తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాదు. ఒకసారి మనం చూసుకుందాం అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది. ఇగో వీళ్ళంతా కూడా 20, 25, 30 సంవత్సరాల యువతులే. నిజంగా ఇవన్నీ పోలీసు వాళ్లకు తిరగకుండా జరుగుతున్నాయా, లేదంటే ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతూ ఉంటే నిజంగా యువతీ యువకులు అక్కడికి చేరుకోలేక ఉంటున్నారా, లేకపోతే ఎవరైనా డబ్బు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా, లేదంటే ఇంకా ఇతర ఏదైనా? ఎందుకంటే ఫిబ్రవరి 14 రోజు ఒక స్పెషల్ డే జరుపుకోవడం కోసము ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను, యువతులను దిగుమతి చేసి ఇక్కడ ఎవరైనా డబ్బు దండుకునే కార్యక్రమాలు చేస్తుర్రా అన్న కోణాల పట్ల పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా గుర్తుంచుకోండి, దాదాపుగా గతంలో కనుమరుగైనటువంటి ఎయిడ్స్ అనే వ్యాధి, HIV, అది మళ్ళీ చిగురిస్తుంది అన్న వార్తా విశేషాలు అయితే వార్తాపత్రికల్లో వస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ భూతం మిమ్మల్ని వదలదు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, ఆ భూతం మిమ్మల్ని వదలదు. మేము మొత్తానికి ఆలోచిస్తుంది ఒకటే, మేము మీకు చెప్పబోయేది ఒకటే, మీ అన్నం మీ కూర మీరు తినండి. ఇతర రెస్టారెంట్ల పైన అదేవిధంగా ఫిబ్రవరి 14 అని లేకపోతే ఇంకో రోజని
చీకటి రోజుల్లో గడపాలని మీరు చూస్తే మీ జీవితమే చీకటిలోకి వెళ్ళిపోతుందన్న సత్యాన్ని గ్రహించండి అను చెప్తూ మీకు ఈ విదేశీ సంస్కృతి ఏదైతే ఉందో ఫిబ్రవరి 14th ప్రేమికుల రోజు, ఆ ప్రేమికుల రోజులో ఒకరోజు హగ్ డేనట, ఒకరోజు కిస్ డేనట, ఒకరోజు రోజ్ డేనట, ఒకరోజు టాకింగ్ డేనట, ఎన్నో డేలను సంతరించుతున్నటువంటి ఈ విదేశీ సంస్కృతి మన తెలంగాణలో హైదరాబాదులో ఇది విస్తృతంగా ప్రచారం జరగడం కొంతవరకు బాధాకరమైనటువంటి విషయమే అయినప్పటికీ ఆల్రెడీ ఇప్పటికే అటు హైటెక్ సిటీ వైపు పోతే కోలివింగ్ అంట, ఇంకేదో మింగిలు అట, ఎంగిలట, ఏదో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎటువైపు పోతుంది మన సమాజం? నిజంగా యువత మీరే దీనికి ఆదర్శంగా ఉండాలి, మీరే ఆలోచించాలి. ఈ వ్యవస్థలోని ఇలాంటి మార్పులు జరగడానికి మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా ముఠాలుగా ఏర్పడి ఇలాంటి దంద చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఈ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేయడానికి ఇతర రాష్ట్రాలు చేస్తున్నటువంటి కుట్రనా, లేదంటే ఇక్కడి వాళ్ళకే డబ్బులు దండుకునే కార్యక్రమంలో చేస్తున్నటువంటి పని అన్న విషయం కూడా అందరూ గ్రహించాలి. దీనిపైన సంఘాలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పోలీసు వ్యవస్థ, ఇతర వ్యవస్థలన్నీ కూడా వీటిపైన ఒక కన్నేసి ఉంచి ఇలాంటి కార్యక్రమాలు, అసాంఘిక చర్యలకు ఎవరు పాల్పడకుండా బాధ్యత చూసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.